ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా లభించే రాగి పిండితో రాగి జావా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ రాగి పిండి వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా స్మూత్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లో ఒక గ్లాస్ దాకా వాటర్ వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్పూన్తో కలుపుతూనే ఉండాలి. ఇది మంచిగా కలర్ మారి ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు కలిపితే మనకు రాగి జావా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా పెరుగు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాక టేస్ట్కు తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. వారానికి 2 లేదా 3 సార్లు తీసుకోవడం వల్ల చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.